నేను ఆ రోజున చెప్పిన ఆడియో ఫంక్షన్ రోజు నేను చెప్పా క్లియర్గా, ఏదో ప్రతి పరదా వెనక ఓ రహస్యం ఉందని అన్నారు. ఈ పరదాలు ఇక ఇవన్నీ తీసేసి డబ్బుల సంచులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బుల సంచులు ఎత్తుకెళ్ళిపోయే ప్లానింగ్లో సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు. ఇదే నాకు అనిపిస్తుంది ఆ రోజు రహస్యం అని చెప్పాను. డెఫినెట్గా ఆ రహస్యం ఇవాళ అదే నిజమయ్యింది. చాలా పెద్ద హిట్ సినిమా అయింది ఇది. డెఫినెట్గా ప్రతి పెద్దాళ్ళు పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళకి ప్రేమాప్యాయతలు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది సొసైటీలో, ఇవాళ ఏం జరుగుతుంది అని క్లియర్గా చెప్పిన సినిమా ఇది. డెఫినెట్గా ప్రతి పేరెంట్స్ ఈ సినిమా చూసి నేర్చుకోవాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా చూడాలి ఏంటనేది. అలాగే పిల్లలు కూడా ఇవాళ టెంపరీ ఆవేశాలకి, టెంపరీ ఏదో ఆశలకు ఇంకోటి వెళ్లకుండా వాళ్ళ భవిష్యత్తును ఎలా ఇది చేసుకోవాలన్నది ఇది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కూడా ఒక యథార్థ సంఘటన, ఒక యథార్థ ఇది అంటాం. దీంట్లో ఉంది మొత్తం యథార్థ, మొత్తం ఇవాళ సొసైటీలో ఏం జరుగుతున్నాయో ఆ జరుగుతున్నాయి మాత్రమే చూపించాడు సునీల్ కుమార్ రెడ్డి గారు. చాలా అద్భుతంగా చేశారు. ఆయన్ని వెన్నంటి రవీంద్ర గారు కానీ, ఒక బసిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఉండి కోఆపరేట్ చేసి ఒక మంచి సినిమా రావడానికి. ఎవరైనా ఇది సినిమా అట్టా ఇట్టా అని అంటే డెఫినెట్గా తప్పు. ఇది 100% సొసైటీలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి, సొసైటీ బాగుపడటానికి ఏం కావాలి అని తెలియజెప్పిన మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్ము. డెఫినెట్గా ఆయన ఫైనాన్షియల్గాను డబ్బులు బాగా వచ్చినాయి. డెఫినెట్గా ఒక మంచి సినిమాగా సొసైటీకి కూడా మంచి సినిమా అందించారు. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో అందిస్తూ ఆయన ఇంకా ఎంతో డబ్బులు సంపాదిస్తూ ఇంకా ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది తల్లిదండ్రుల యొక్క పెంపకం. పిల్లలు చెడిపోతున్నారు అంటే కారణం మనం. ముఖ్యంగా మనం ఆ పిల్లలు పెరిగే, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో చెప్తాను, పలానా వాడు ఎవడంటే వాడి ఫ్రెండ్స్ నలుగురు పేర్లు చెప్తే వాడి క్యారెక్టర్ చెప్పొచ్చు అనేది ఇంగ్లీష్ సామెత. అట్లాగే ఈనాటి వాతావరణం, స్నేహాలు, ఈ పబ్బులు, ఈ కల్చరు ఎలా దినదినానికి పతనమైపోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఆ తెలిసి తెలియని వయసులో ఎలా అమాయకంగా బలైపోతున్నారు అనేది చాలా చక్కగా చెప్పారు. ఇందులో ఒక డలారి పాత్ర ఉంది, మీరు అందరూ చూసే ఉంటారు. కొంచెం ఏమైనా తగ్గిత్తవయ్యా డబ్బు అంటే నెక్స్ట్ టైం సెకండ్ టైం కన్సెషన్ ఇస్తా 25% అంటాడు. దట్ ఈస్ అ వండర్ఫుల్ డైలాగ్. అంటే ఈ ఎక్స్పెక్ట్స్ దట్ గాడ్ షుడ్ మళ్ళా కడుపు చేసుకోవాలి, వీడి దగ్గరికి రావాలి, అప్పుడు ఇస్తాడంటే ఈ విధవ 25% కన్సెషన్. అలా ఉంది సమాజం నేడు. ఇలాంటి నగ్న సత్యాలు కొన్ని వందలు ఉన్నాయి అందులో. ప్రతి తల్లి తండ్రి, ముఖ్యంగా స్కూల్ టీచర్స్, all the teachers of Andhra Pradesh should see the picture and educate their students how to behave, how to live, how to make friends అనేది నా అనుభవం, నా అభిప్రాయం. మన ప్రభు చెప్పినట్టు కొందరు నేను ఒక పత్రికలో చదివాను, పత్రిక పేర్లు మీకే తెలుసుంటాయి. కండోమ్ కంటే ఎక్కువ, సినిమా కంటే తక్కువ అన్నాడు. అలాంటి దరిద్రపు హెడ్డింగ్స్ పెట్టడం జర్నలిస్టులుగా చాలా అసహ్యమైన పని. ఆ తర్వాత అంతకుముందే నేను సినిమా చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. సపోజ్ చూడకపోతే ఎంతో కొంత ఆ క్యాప్షన్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంత తగ్గుతుంది కదా. ఇలాంటి మంచి నష్టపోయారో మీరు అందరూ ఊహించవచ్చు. అంత నష్టపోయినా తిరిగి 9వ సినిమా కలిసికట్టుగా చేసి ఈ విజయం సాధించారు. వాళ్ళు ఇలాగే అనేక మంచి సినిమాలు తీస్తూ భావి తరానికి, రాబోయే డైరెక్టర్లకి, నిర్మాతలకి ఆదర్శంగా ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. ఈ పిక్చరు నేను నిన్న చూశాను. ముఖ్యంగా ముందుగా డైరెక్టర్ గారికి, తక్కిన టెక్నీషియన్స్కి, నిర్మాతలకి నిజంగా వారు ఈ పిక్చర్ తీయటం చాలా సంతోషం. ఇలాంటి మంచి పిక్చర్లు తీయాలని వారిని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఆర్టిస్టులు కూడాను చాలా బాగా చేశారు. కొత్త ఆర్టిస్టులు, హీరోలు కానివ్వండి, హీరోయిన్లు ముగ్గురు కూడాను చాలా బాగా యాక్ట్ చేసి బాగా కన్విన్సింగ్గాను, మంచి సెంటిమెంటల్ సీన్స్ దగ్గర సెంటిమెంటల్గాను, లాస్ట్లో మరి వీరిద్దరూ సీన్ కాల్చిపోయేటప్పుడు పోలీస్ ఆఫీసరు వాళ్ళిద్దరు సంభాషణలు, డైలాగ్స్ చాలా బాగా రాశారు సునీల్ రెడ్డి గారు. టోటల్గా పిక్చర్లో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. రెండోది వీటన్నిటికన్నా వెరీ హ్యాపీ, పిక్చర్ మొత్తం వైజాగ్ బీచ్ టౌన్లోనూ చక్కగా వైజాగ్లోనే ఫినిష్ చేశారు. నిర్మాతలకు ఒక సినిమా ఇవాళ స్క్రిప్ట్ తోటి వైజాగ్ వస్తే ఫుల్గా పిక్చర్ పూర్తి చేసుకోవచ్చు అన్నంత వారు చూపించారు.
పిక్చర్ చాలా బడ్జెట్లో తీసి బాగా నచ్చేటట్టుగా చేశారు. చిన్న పిక్చర్ అయినా కానీ ఇన్ని పిక్చర్స్ మధ్య వేసినా కానీ కలెక్షన్స్ చాలా బాగా ఉన్నాయి. వెరీ సక్సెస్ఫుల్ పిక్చర్. ఇలాంటి పిక్చర్లు, మెసేజ్ ఉన్న పిక్చర్లు తీయాలని ఈ పిక్చర్ మన రెడ్డి గారు చెప్పారు. ఫ్యామిలీస్ వాళ్ళు వారి పిల్లల్ని తీసుకొని సినిమా చూడాలని, అలాగే టీచర్స్ కూడా విద్యార్థులకు చెప్పాలని చాలా మంచి మాట చెప్పారు. సో ఈ విధంగా ఇలాంటి మంచి పిక్చర్లు రావాలని కోరుకుంటూ వారు ఇంకా ఇంకా సక్సెస్ఫుల్ పిక్చర్లు తీయాలని, నటులు కూడా ఇంకా మంచి పిక్చర్స్లో చేయటం నాకు సంతోషం. ఎందుకంటే నేను కొత్త నటులను ఇంట్రడ్యూస్ చేశాను. 11 మంది హీరోయిన్లు చేశాను, 5 హీరోయిన్లు చేశాను, 21 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశాను. సో వాళ్ళతో తీసినవి కూడా ప్రేమ ఖైదీ కానివ్వండి, అన్నీ కూడా చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్స్ అయినాయి. సో వారు కూడా మంచి హిట్స్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాం. ఈ కథ నేను చూసినప్పుడు సునీల్ రెడ్డి గారితో చాలా బాగా తీశారండి. న్యాచురల్గా దీంట్లో ఎక్కడ బూత్ అంటున్నారు కానీ నాకు బూత్ అనిపించట్లా. బూత్ ఎక్కడుంది? ఏం లేదు. సొసైటీలో జరిగే రోజు పేపర్లో చూసే వాటి కన్నా ఇది చాలా తక్కువ. ఇది బూత్ కానే కాదు. ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవీ. ఐ అప్రిషియేట్ ద ఎంటైర్ యూనిట్. డైరెక్టరు అవార్డు సినిమాలే కాకుండా దీనికి కూడా మనసున్న వ్యక్తులు ఉంటే అవార్డు ఇస్తారు, ఇవ్వాలి. ఎందుకంటే దాంట్లో సచ్ ఏ గుడ్ పాయింట్స్ అండ్ గుడ్ సీన్స్ ఆర్ దేర్. ఓకే, ఎనీహో ఆల్ ది బెస్ట్ ఫర్ ది టీమ్. థ్యాంక్ యూ. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. ఇవాళ మన దాసనారాయణ అన్నారు చిన్న సినిమా అనొద్దని. కానీ చిన్న సినిమా అని ఎందుకంటామంటే ఆ చిన్న సినిమా హిట్ అయినప్పుడే దాని ఆనందం వేరు. ఇవాళ ఆ రోజుల్లో ఈ రోజుల్లో అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది. దానికన్నా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ రెవెన్యూ సైడ్ కూడా చాలా పెద్ద హిట్ అయిందండి. ఇలాగా సునీల్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ సొంత ఊరు అనేది ఒక అవార్డు సినిమా తీశారు. అలాగే గంగపుత్రుడు 2వ అవార్డు సినిమా తీశారు. సాధారణంగా 2 అవార్డు సినిమాలు వచ్చిన తర్వాత డబ్బు రాకపోతే ఇండస్ట్రీ నిరాశ అనేది ఒకటి వస్తుంది ఫస్ట్. అది కాకుండా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అనే సినిమాని తీసి ఇవాళ ఈ సినిమాకి డబ్బులు బాగా వచ్చినాయి ఆయనకి. ఆ రోజు ఆ సినిమాలకు రాలేదని ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఇవాళ ఈ సినిమా ఉండేది కాదు. అందుచేత ఇవాళ సునీల్ కుమార్ రెడ్డి గారిని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక పట్టుదలతో ఒక మెసేజ్ ఓరియంట్ సినిమా తీయటం, ఈ సినిమాని అందరూ ఏదో బూత్ ఉందని ఇవాళ మన ఇండస్ట్రీ టాకును పక్కన పెడితే చూసేదంతా కూడా మనం మార్నింగ్ షో వెళ్ళిపోయి మనమే చెప్పేస్తాం ఈ సినిమా బాగాలేదని. అట్లా కాకుండా ఇవాళ పబ్లిక్లో కానీ ఆడియన్స్ కానీ ఇవాళ ఇన్ని థియేటర్లో రోజుకి 10 థియేటర్లు చెప్పిన తిరగడం అనేది ఎక్కడన్నా చూశారండి చిన్న సినిమాకి? ఎవ్రీ వీక్ నేను పేపర్ చూస్తూ ఉంటే 60 థియేటర్లు 70 థియేటర్లు కూడా ఇది ఆడుతున్న సినిమా ఇది. ఇంకెంతకన్నా ఆనందం ఉండదు ఏ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ. ఈ సినిమా ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆ రెవెన్యూ వస్తుంది. ఇది మనం ఏదో బూత్ సినిమా అని అనుకోవటం లేదా కాదు. ఒక మెసేజ్ ఓరియంట్ సినిమాలో కూడా బూత్ ఉంటుంది. అది బూత్ అని అనుకోకూడదు మనం. లేకపోతే ఇవాళ సెన్సార్ ఎందుకు అవుతుందండి ఆ సినిమా? ఒక మెసేజ్. అందుచేత అందరూ ఈ కొత్త వాళ్ళందరూ మీ ఆర్టిస్టులు అందరినీ మరి మీరు ఎప్పుడు ఎక్కడ చూసుంటారు ఇవాళ ఈ సినిమాలో తప్ప అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇలాంటి సినిమాని, ఇంత చిన్న సినిమాని ఇంత పెద్ద హిట్ సునీల్ కుమార్ రెడ్డి గారికి, అలాగే బసిరెడ్డి గారికి, రవీంద్రబాబు గారికి కూడా ఒక టీం వర్క్ని చేసి ఇందులో చేసిన ఆర్టిస్టులు అందరూ కానీ టెక్నీషియన్స్ కానీ ఇంత గొప్ప సినిమా ఇండస్ట్రీకి ఇవ్వటం ఇవాళ ఇండస్ట్రీ చాలా ఆనందంగా ఉంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. చిన్న బడ్జెట్తో మంచి సినిమా, పెద్ద బడ్జెట్తో చెడ్డ సినిమా కూడా తీయచ్చు. సో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అందరు ఎడిట్ చేశారు, పర్వాలేదు. కానీ ఈరోజు స్టేజ్ మీద పెద్దలు చెప్తుంటే చిన్న సినిమా కాదు మంచి సినిమా అని నేను అన్నది అదే. ఇకపోతే ఆ డిజిటల్ టెక్నాలజీ వచ్చినందుకు అది త్వరగా సాధన కావడం, సునీల్ కుమార్ లాంటి మంచి కథలు చెప్పేవాళ్ళు, సాబు వంటి మంచి సినిమాటోగ్రాఫర్ దాన్ని చిత్రీకరించడం చేయడంలో ఇదంతా
పెద్ద పెద్ద పేర్లు ఉన్న పెద్ద పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన వాళ్ళు కాదండి. కష్టపడి చిన్నవాళ్ళు ఓ చిన్న సబ్జెక్ట్ నేర్చుకొని దీన్ని ఎలా అందరికి చూపించాలా, మా సినిమా తీస్తూ సినిమా ద్వారా సమాజానికి ఒక మేలు అనేది ఎలా చేయాలని చెప్పనని నేను సునీల్ గారితోనే మొదలుపెట్టానండి. నా ఉద్దేశాలు కూడా అదే ఉండింది. సో అందుకొరకే మేము క్లిక్ అయ్యాం. సార్ ఇది డబ్బుల కొరకు చేసింది కాదు సార్, ఇది ఒక పట్టు, చిన్న సినిమా అనేది లేదు అనేది ఒక పట్టు, మంచి సినిమాలు సమాజానికి పనికొచ్చేటట్టు తీయాలనే ఇంకో పట్టు. అది సునీల్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నందుకే మాలాంటి వాళ్ళు కూడా ముందరకు వచ్చి దాన్ని సపోర్ట్ చేయగలుగుతాం సార్. శ్రావ్య ఫిలిమ్స్ సంస్థ ద్వారా ఇది 9వ సినిమా. ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు మేము ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే ఇది 50 days ఫంక్షన్ జరుపుకుంటుందని కోరుకుంటున్నాను. చెప్పవలసినంత పెద్దలు చెప్పారు కాబట్టి ఈ యొక్క గొప్ప సినిమాలో నేను ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా 2వ సినిమా ఇది. ఫస్ట్ గంగపుత్రులు నా 2వ సినిమానే కమర్షియల్గా పెద్ద హిట్ అవటం, ఈ యొక్క ఛాన్స్ నాకు ఇచ్చినందుకు సునీల్ కుమార్ రెడ్డి గారికి, రవీంద్రబాబు గారికి, బసిరెడ్డి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇది ఇంకా బాగా ఆడాలని 100 days వరకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ వాస్ మై థర్డ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ సునీల్ కుమార్. And he's one person who is very keen on doing the script properly and planning the film properly, getting the right crew, right technicians, right cast, and the right locations. That way, all these 3 films, we could make it wonderful on the screen. And I'm very happy that Romantic Crime Kada is running houseful 25th day. And we went to theaters, and the audience are giving a wonderful response, and it's really exciting, really happy that it has become a big hit. Thank you all. ఇది నా మొదటి సినిమా. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకన్నా అందరికీ చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా సునీల్ కుమార్ రెడ్డి గారు, ఆయన స్వతహాగా లిరిక్ రైటర్ అయ్యుండి కూడా నన్ను ప్రోత్సహించారు. అందుకు నేను మీకు చాలా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఇలాగే మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు మా అందరికీ ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇంత మంచి విజయాన్ని అందించిన మా కొత్త యాక్టర్స్ అందరికీ, లైఫ్ ఇచ్చిన మా సునీల్ కుమార్ రెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్స్ గారికి, అలాగే ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ 3 అయితే అందులో ఒకటి మా టెక్నీషియన్స్, ఫస్ట్ టెక్నీషియన్స్ డైరెక్టర్ గారు అండ్ కెమెరామ్యాన్ గారు, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఒకటైతే, సెకండ్ వచ్చి ఈ సినిమా అందరికీ ఎంత దగ్గరగా ఎలా చేరాలి అని ఆలోచించి దానికి ఒక ప్లాన్ గీసిన బాపిరాజ్ గారికి నా కృతజ్ఞతలండి. అండ్ అలాగే మా సినిమాని ఒక మంచి సందేశాత్మక సినిమా చేసినందుకు మేము చాలా గౌరవిస్తున్నాం అండ్ చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. అండ్ ప్రేక్షకులందరికీ మా సినిమాని హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచున్నానంటే కారణం ఫస్ట్ మా పేరెంట్స్, దాని తర్వాత సునీల్ సార్. వీళ్ళిద్దరికీ నా జీవితాంతా రుణపడి ఉంటాను. నా జీవితంలో ఎప్పుడు ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా మాట్లాడితే నేను అనుకోలేదు. సునీల్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. నా డెబ్యూ మూవీయే మంచి క్యారెక్టర్ ఇచ్చారు నన్ను నమ్మి. చైల్డ్ ఆర్టిస్ట్గా నా డెబ్యూ మూవీ జైల్లో చేశాను విలన్గా. మళ్ళీ పెద్ద అయిన తర్వాత కూడా డెబ్యూ మూవీ విలన్గానే చేశాను. చాలా సంతోషంగా ఉంది. మా సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. చాలా చాలా థ్యాంక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సునీల్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, సాబు సార్కి అందరికీ చాలా థ్యాంక్స్. సో ఫస్ట్ మూవీ ఇంత హిట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలు తీయటం, రిలీజ్ చేయటం వరకే తెలుసు, కానీ సక్సెస్ మీట్ పెట్టి దాన్ని ఎంజాయ్ చేసే వరకు మేము ఎప్పుడు వెళ్ళలేదు. కాబట్టి దాన్ని మీరు దగ్గరుండి నిర్వహిస్తే బాగుంటుందండి అని చెప్పాను. మొట్టమొదటిసారి నేను నా సినిమా నాయుడు గారు చూస్తే బాగుంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్న సినిమాల్లో సొంత ఊరు ఒకటి ఉండింది. సొంత ఊరు సినిమా సార్ చూశారు, బాగా నచ్చిందని చెప్పారు. అది ఒక పెద్ద అవార్డు అయితే పిసి రెడ్డి గారు నంది అవార్డ్స్ ఇచ్చారు. అలాగే గంగపుత్రులకు కూడా అవార్డ్స్ వచ్చాయి. గతంలో మేము చేసిన టోటల్ సినిమాలకి 18 నంది అవార్డులు వచ్చాయి ఇప్పటి వరకు. కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. అవన్నిటినీ కూడా ఈ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ తీర్చిందండి. సార్ నిన్న సినిమా చూశారు, బాగుందని చెప్పారు. నాకు అవార్డు వచ్చినంత పని అయింది. అదర్వైజ్ భయం ఉండింది.
ఎందుకంటే ఏదో మంచి చెప్పాలనే తపనలో నేనేమన్నా తప్పు చెప్పానేమో అని చిన్న శంక లోపల ఉండిందండి. ఒక బోల్డ్ ఇష్యూని నేను డీల్ చేస్తున్నాను. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ గురించి, టీనేజ్ సెక్షువాలిటీ గురించి, క్రైమ్ గురించి మాట్లాడుతున్నాను. నేను టోటల్గా థరోగా రీసెర్చ్ చేసి ఒక జర్నలిస్ట్గా బాధ్యతాయుతంగానే ఈ సినిమా చేశానే. కానీ ఎందుకు కొంతమంది దీన్ని నెగిటివ్గా, చివరికి సునీల్ విసిగెత్తి అవార్డులు వస్తున్నాయి కానీ డబ్బులు రావటం లేదని ఖచ్చితంగా చేశాడు ఈ సినిమా అని అంటుంటే చిన్న డౌట్ నాకు కూడా మొదలైంది. ఎందుకంటే 10 మంది కలిసి ఒక మేకని కుక్క అని వదిలిపించే సమాజంలో ఉన్న వ్యక్తిగా నాకు చిన్న డౌట్ మొదలైంది. అంటే కొంపతీసి నేను ఏమన్నా చెడ్డ సినిమా చేసేసానా అని నాకు ఒక ఎష్యూరెన్స్ కావాల్సిన పరిస్థితి అండి. నేను జెన్యూన్గా మనస్ఫూర్తిగా మీతో ఓపెన్గా చెప్తున్నానండి. డెఫినెట్గా ఇది ఒక గంగపుత్రులు సొంత ఊరు అంత సిన్సియర్ సినిమాయే. ఒక సినిమాలో ఒక ఊరు చచ్చిపోతుందని చెప్తే ఇంకొక సినిమాలో నీరు చచ్చిపోతుందని, ఇక్కడ మన ఉనికే చచ్చిపోతుందని చెప్తూ బాధతో చెప్పిన సినిమా ఇది. దేనికోసం పరుగుల కోసం పెడుతూ మనం అన్నిటినీ వదిలేసుకొని మెటీరియల్ వెల్త్ కోసం పరిగెడుతున్నాం, ముసుగులు వేసుకొని బతికేస్తూ ఉన్నాం. సమాజంలో గొప్పవాడిగా కనిపించాలని ఒక ప్రయత్నంలో లోపల కుళ్ళిపోతున్నాం. ఈ బాధ నాకు తెలుస్తూ ఉంది. ప్రతి పేరెంట్ కమ్యూనిటీలో కూడా చూశాను. పిల్లలకి కరెన్సీ ఇస్తున్నారు కానీ క్వాలిటీ టైం ఇవ్వలేకపోతున్నారండి. దీన్ని మించిన పెయిన్ఫుల్ ఆస్పెక్ట్ ఏమీ లేదు ఈ మెటీరియల్ వరల్డ్లో. ఎంతో నలిగిపోతున్న పిల్లలు ఈరోజు రేవ్ పార్టీలో పిల్లలు, సార్ నాయుడు గారు వస్తూ చెప్పారు, పేపర్లో చూస్తుంటేనే మీ సినిమా కనిపిస్తుందంటే నాకు అన్నది. అది ఒక రకమైన బాధాకరమైన కాంప్లిమెంట్ అండి. అది నిజం. అది నేను వద్దన్నా కానీ ఎవరు వద్దన్నా కానీ అది రోజు పేపర్లో చూడాలి. రేపటి పేపర్లో కూడా అలాంటి ముసుగు వార్తలు మీరు వింటారు. ముసుగులు వెనక ఉన్న ఎంతోమంది చిన్నారులు ఏం చెప్పుకోవాలో తెలియక వాళ్ళు పడుతున్న మెంటల్ టార్చర్ ఏదైతే ఉందో దానికి ఒక వేదిక కల్పించాలనుకున్నాను. అందుకే ఇక్కడ పెద్దవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని చాలా తక్కువగా చెప్పాను, పిల్లవాళ్ళ ఫ్రస్ట్రేషన్ని ఎక్కువగా చూపించాను. ఎందుకంటే పెద్దవాళ్ళు దాన్ని కనెక్ట్ అవుతారని. నా కూతురు ఈ విషయం నాతో చెప్పుకోలేకపోతుందని ప్రతి తండ్రి కూడా బాధపడి దగ్గరికి తీసుకొని ఏంటమ్మా నీ సమస్య అని అడగగలగాలి. అలాంటి ఒక వయసులో పెద్ద ఉన్న ఒక స్నేహితుడు దొరికితే ఏ చంటి పిల్లన్నా కానీ మనసు విప్పి బోరు నేర్చి కౌగిలించుకొని, నానా ఇది నా సమస్య, ఇలా ఒకడు కాలేజీలో ఏడిపిస్తున్నాడు, యాసిడ్ దాడి వరకు నాది వస్తుంది, లేకపోతే ఎవడో ఒకడు నాకు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి బాధపడే అవకాశం, తన ప్రాబ్లంని కడిగేసుకునే అవకాశం ఉంటుందండి. ఒక కుర్రాడు 90 మంది అమ్మాయిలని ఒక 6 నెలల టైంలో ట్రాప్ చేసి వాళ్ళని టార్చర్ పెడుతూ ఉన్నాడు విశాఖపట్నంలో అన్న న్యూస్ ఐటమ్ నా ముందుకు వచ్చినప్పుడు నేను ఆ పోలీస్ కమిషనర్ గారితో అడిగి ఆ కుర్రాడిని కూడా కలిసి ఆ టోటల్ లిస్ట్ తీసుకున్నానండి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో 2-3 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో చెప్పకుండా రోజు బయటకు వచ్చి కాలేజీకి వచ్చి ఏడ్చుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి నవ్వుముఖం పులుముకుంటున్నారు కానీ వాళ్ళకు ఉన్న దండలు అమ్మేస్తున్నారు, చైన్లు అమ్మేస్తున్నారు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు. వాడు చేసే బ్లాక్మెయిల్కి వాళ్ళు డబ్బులు ఇస్తూ వెళ్తూ ఉన్నారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారండి. ఒక అమ్మాయి మాత్రం తెగించి తండ్రితో డిస్కస్ చేసి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసింది. అప్పుడు కానీ ఈ 90 మంది అమ్మాయిల కథ బయటికి రాలేదు. అప్పుడు కానీ వీళ్ళకి ధైర్యం రాలేదు. అలా ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారండి. ఆ ముసుగులు వెనక కన్నీళ్ళు ఉన్నాయి. ఆ ముసుగు తొలగిపోవాలి, ఒక మంచి కమ్యూనికేషన్ జరగాలి. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏంటమ్మా నీ సమస్య అని అడగగలిగే తండ్రి ఉండాలి. ఇది సినిమాని నిషేధించేయండి, వీళ్ళని బ్యాన్ చేసేయండి, వీడు బూత్ మాట్లాడుతున్నాడు, వీడు కండోమ్ గురించి మాట్లాడుతున్నాడు అని. అరే ఢిల్లీలో పక్కన స్కూల్స్లో కండోమ్లు పంచే పరిస్థితికి వచ్చేసిందండి మన దేశం. ఇది ప్రోగ్రెస్ అనాలో తెలియట్లేదు, లేకపోతే బాధాకరమైన రెగ్రెసివ్ స్టేట్లో ఉన్నామో తెలియట్లేదు. బట్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఐపీఎల్స్ అన్నవి విపరీతంగా వాడుతున్నారు. ఎన్నో డ్రైనేజీల్లో, స్కూల్ డ్రైనేజీల్లో ఐపీఎల్స్ తాలూకా కవర్స్ ఉన్నాయని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్స్, కాన్వెంట్ మేనేజ్మెంట్స్ కంప్లైంట్ ఇస్తున్న ఫ్యాక్ట్స్ ఈరోజు నేను ఇంగ్లీష్ ప్రెస్లో చూసి చాలా బాధ అనిపించింది. అదే ఇష్యూ నేను ఒక ఫిల్మ్ మేకర్గా మాట్లాడితే, అంటే సార్ నా ఉన్న ఒకటే ఒక హంబుల్ సబ్మిషన్ ఏంటంటే, ఫిల్మ్ మేకర్ కూడా ఒక జర్నలిస్టేనండి. నేను ఒక జర్నలిస్ట్గానే వచ్చాను. దయచేసి మమ్మల్ని జర్నలిస్ట్గానే కన్సిడర్ చేయండి. సినిమా వాళ్ళు ఏం చెప్పినా కానీ బూత్ చూపించి డబ్బులు చేసుకుంటున్నారని మాత్రం అనుకోవద్దండి. ఐ టు హ్యావ్ ద సిన్సియర్ కమిట్మెంట్ టువర్డ్స్ ఎ సొసైటీ. ఈ సొసైటీలో పాత్రగా నేను ఉంది అని. మా సిస్టర్ ఈ సినిమా చూస్తుందని తెలుసు నాకు, బెంగళూరులో తను చూసింది. మా మదర్ నెల్లూరులో ఈ సినిమా చూస్తుందని తెలుసు నాకు. విశాఖపట్నంలో నా వైఫ్ ఈ సినిమా చూస్తుందని తెలుసు. అలాగే నా కూతురు రేపొద్దున పెద్ద అయిన తర్వాత మా నాన్న చేసిన సినిమా ఇదని ఎవరికొకరికి DVD ధైర్యంగా చూపించాలి అన్న నమ్మకంతోనే తీశాను ఈ సినిమా. అంతేగాని 4 రూపాయలు సంపాదించుకోవాలి అనుకుంటే, నేను ఒక క్వాలిఫైడ్ మెకానికల్ ఇంజనీర్నండి. 25 సంవత్సరాలుగా నా ఫ్రెండ్స్ ఎంతోమంది యూఎస్లో ఉండి నాకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు పంపిస్తామరా అని ఫోన్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ సంపాదించిన దాంట్లో అంత కాకపోయినా అంత నేను సంపాదించగలిగేవాడిని. మనీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఈ మీడియాకి రావాల్సిన అవసరం లేదండి. ఇంతకంటే హ్యాపీగా, కంఫర్టబుల్గా నేను 9 to 5 పని చేసుకుంటూ కూడా సంపాదించగలను. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ జర్నలిస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఓవర్ దేర్. This is a committed cinema and this is for the society, not for money.
అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ ఎ సక్సెస్ బై యాక్సెప్టింగ్ ఇట్ ద ఫిల్మ్. దాన్ని పాజిటివ్ సైడ్లో అందరూ చూడాలని, పేరెంట్స్ అందరూ కూడా ఈ ఫిల్మ్ని వాళ్ళ నట్టింట్లో డిస్కస్ చేయాలి అన్న ఒకే ఒక కోరికతోనూ ఖర్చుతోనూ చేశాను, అంతే తప్పించి డబ్బుల కోసం కాదండి. చేస్తుండే పని అయితే నేను 2వ సినిమాలోనే మారిపోయేవాడిని. ఇది నా 9వ సినిమా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.